నమస్తే వెల్కమ్ టు 1 టీవీ న్యూస్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటన అభివృద్ధి భవిష్యత్తు ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం మంత్రివర్గ సహచరులకు ప్రధాని వీడ్కోలు పార్టీ పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో జిల్లా అధికారి బి సంతోష్ ప్రారంభించారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. ఒక నిండు జీవితానికి 2 చుక్కలు చాలు అనే నినాదంతో ప్రతి ఒక్కరిలో పోలియో చుక్కలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇక్కడ మనము అన్ని ఇన్స్టిట్యూషన్లో కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. తర్వాత కోర్టు ముందు కూడా అన్ని పిల్లలందరికీ ఇన్స్టిట్యూషన్లో అందరికీ కూడా ఈ పల్స్ పోలియో శాచురేషన్ చేసి ఎవరికి కూడా తర్వాత ఫ్యూచర్లో 2 చుక్కలు వ్యాధి రాకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా మన వైద్య సిబ్బందిని సహకరించి కలిసి పోలియో చుక్కలు వేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. చిన్నిపాడు సంగమేశ్వరం దేవాలయంలో నూతన పాలక మండలి నియామక కార్యక్రమంలో మంత్రి హాజరయ్యారు. అనంతరం గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. మంత్రి సురేష్ కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. స్కూల్ ఆవరణంలో వెంకటరమణరావు ఏర్పాటు చేసిన సరస్వతి దేవత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. డోర్లు, విండోలు, డెస్క్ టేబుల్స్, మరి గ్రీన్ బోర్డ్స్ ఎక్కడ కూడా రాజీ పడకుండా నాణ్యమైనటువంటి మెటీరియల్ తోటి అన్ని డిపార్ట్మెంట్లతో సప్లై చేసి ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా మన చెన్నిపాడు గ్రామంలో ఈరోజు మన స్కూల్లో అదనంగా 8 తరగతి గదులు నిర్మించుకోవడం. మరి అంతకుముందే మరి మీకు తెలుసు, నేను చెప్పినట్లు స్కూళ్ళకు పెయింటింగ్ చేసాం, మరి గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇవ్వడం జరిగింది. మంచినీటి సరఫరా మరి త్వరలోనే ఆర్ఓ ప్లాంట్ కూడా వస్తుంది. ఎలక్ట్రిఫికేషన్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా అంటే గతంలో ప్రభుత్వ పాఠశాలలంటే అన్నిటికీ ఉపయోగపడేది. పశువులను కట్టడానికి, అసాంఘిక కార్యకలాపాలు జరపడానికి అన్నీ ఒక చదువు తప్ప. చదువుకోవాలంటే మరి ముఖ్యంగా నా ఆడపిల్లలు మరి సోమవార వయసులో ఉన్నప్పుడు మరి ఋతుస్రావం జరిగిన కార్యక్రమంలో బాత్రూమ్స్ ఎంతో అవసరం ఉన్నప్పుడు బాత్రూమ్స్ లేని పరిస్థితుల్లో ఏమైనా తింటే వాళ్ళ బాత్రూమ్ పోవాలి కాబట్టి ఏమి తినకుండా అట్లే క్లాసులు ఉండడం, లేకపోతే ఇంటి దగ్గర ఉండిపోవడం, ఇవన్నీ మనం చూస్తాం. ఇవన్నీ కష్టాలు. పల్స్ పోలియో కార్యక్రమంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరుతూ ప్రకాశం జిల్లాలోని పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు షేక్ మౌలాలి ఆధ్వర్యంలో విద్యార్థుల ప్లకార్డులు పట్టుకుని పల్స్ పోలియోపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మౌలాలి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ కూడా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ప్రయాణాలు చేసే వారి కోసం ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లో కేంద్రాలు ఏర్పాటు చేసి చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. రేపు రాష్ట్ర ప్రభుత్వము అన్ని గ్రామాల్లో 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ యొక్క పుట్టిన బిడ్డ మొదలు 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పకుండా వేయించి పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు వేయించి పిల్లలకు ఆరోగ్యపరంగా రక్షణ కల్పించే విధంగా తల్లిదండ్రులు రేపు పోలియో చుక్కలు వేయించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. పోలియో చుక్కలు ఈ పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల్ని 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాల్సిందిగా ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నాము. పోలియో చుక్కలు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారక తిరుమల ఆలయ తరపున ఏఈఓ బాబురావు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఏఈఓ బాబురావు దంపతులకు సిబ్బందికి ఈవో పెద్దిరాజు శేష వస్త్రాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరన్నంటాయి. మల్లికార్జున స్వామి భృంగి వాహనధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయ విద్యుత్ దీపకాంతులతో భక్తులకు ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు NHFS వెల్లడించిన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ఆరోగ్య ప్రమాణాలు పెరగాల్సింది పోయి దిగజారటం సరైంది కాదని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా లేక పక్కాగా అధికారులు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్తో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ పీలా గోవింద్ను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పీలా గోవింద మాట్లాడుతూ త్వరలో తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. మన ఇద్దరి మధ్యలో డివిజన్ లేదు, కాంట్రవర్సీ లేదు అనుకుంటున్నాను. నేనైతే అదే ఫీలింగ్ లో ఉన్నా. మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి చిక్కారు. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకర్ కు సంబంధించి మంచునీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ పనులకు గుంటూరు రూరల్ మండల పరిధిలోని నల్లపాడు గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ శ్యామల రవికిషోర్ రెడ్డి పూర్తి చేశారు. అందుకు గాను 3 బిల్లుల్లోనూ దాదాపుగా 42 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు రూరల్ వాటర్ సప్లై, శానిటేషన్ గుంటూరు డివిజన్ పరిధిలోని పెదకాకాని ఏఈ పి శివరామకృష్ణ కాంట్రాక్టర్ రవికిషోర్ రెడ్డిని లంచం డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించగా ఏఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సీఎం జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. విజయవాడ ఊర్మిళానగర్ లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్ ను విమర్శించడానికి మాత్రమే పవన్ ప్యాకేజీ తీసుకున్నారని విమర్శలు చేశారు. కాపులందరినీ పవన్ మోసం చేశాడని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఎవరికి ఏమి ప్రశ్నించకపోగా జగనన్న మీద పడి ఆయన జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఏదేదో కారుకొత్తులకు వస్తున్నాడు. ప్రశ్నించాలనుకుంటే చంద్రబాబు చేసిన అవినీతి మీద ప్రశ్నించాలి. ప్రశ్నించాలనుకుంటే వరదలో మునిగిపోయే రాజధాని మీద ప్రశ్నించాలి. ఏదైతే రైతులకి భూములు లాక్కున్నారో అప్పుడు ప్రశ్నించాలి. ప్రత్యేక హోదా అని చెప్పేసి హోదాని నీరు గార్చినప్పుడు ప్రశ్నించాలి. ఇవన్నీ ప్రశ్నించకపోగా ఈరోజు ప్రశ్నిస్తానని చెప్పి వచ్చి ఆయన ఎవరిని ప్రశ్నించే స్థాయిలో లేదు. కేవలం జగనన్నని విమర్శించడానికి ప్యాకేజీలు తీసుకొని ఆయన పబ్బం గడిపేస్తున్నాడు.
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని మంత్రి అమర్, విశాఖ ఎంపీ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ విశాఖ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, విశాఖ అంటే తనకు పుట్టినిల్లుతో సమానమని, గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవంతో విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా మేము ప్రణాళికలు సిద్ధం చేశామని, ఉమ్మడి విశాఖలో వైసీపీ నాయకులను గెలిపించి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని తెలిపారు. ఈరోజు ఉత్తరాంధ్రలోనే ప్రత్యేకించి మన విశాఖ పట్టణంలోని శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారు పిలిస్తే పలికే తల్లి, ఉత్తరాంధ్ర కల్పవల్లి, ఆ కనకమహాలక్ష్మి తల్లి సంపూర్ణమైన ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, మా వైఎస్ఆర్ పార్టీకి, అందులో అనేక సంక్షేమ ఫలాలతో ఈరోజు అభివృద్ధితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పూర్తి మద్దతుతో ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.